ఈ దినము ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభముల పలుకుదాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక బట్టి, because of the purpose of God, because of the plan of God, we are here. We are in the presence of the living God. దేవుని యొక్క అనాది కాల సంకల్పం బట్టి, ఆయన ఉద్దేశము బట్టి, ఆయన చిత్తము బట్టి, ఆయన అమూల్యమైన రక్తము చేత మనం విమోచించుకున్నాం. So we have redeemed by the precious blood of Jesus Christ, the most valuable and most precious thing in the entire universe. ఈ సర్వ సృష్టిలో కూడా అన్నిటికంటే పరిశుద్ధమైనది దేవుని యొక్క రక్తం అనగా the blood of Jesus Christ. Because the blood of Jesus Christ will cleanse the human sin. మానవ పాపమును పరిహరించగలిగిన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. The God has a particular purpose and plan about every individual Christian in the world. ఈ భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుని ఎడల కూడా దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఉంది. The God has a particular purpose and a plan about every individual Christian in the world. ఈ లోకములో ఉన్న మరి మన భారతదేశమే కాదు, అమెరికా దేశమే కాదు, ఇజ్రాయెల్ దేశమే కాదు, ఇంగ్లాండ్ దేశము, జర్మనీ దేశం మాత్రమే కాదు, లేకపోతే ఆసియా దేశము, దుబాయ్, సింగపూర్ దేశాలు మాత్రమే కాదు, ప్రపంచములో ఉన్న దేవుని ప్రజల అందరిని ఎడల దేవుడు బాధ్యత కలిగిన దేవుడు అనే ప్రణాళిక ఉంది. Because of the plan of God you are here. Because of the plan of God you have been saved. Because of the plan of God you are listening to God's word. మరి దేవుని యొక్క ప్రణాళికను బట్టి, ఆయన ఉద్దేశము, ఆయన ఆరాధికల సంకల్పము, ఆయన చిత్తం బట్టి యేసు ప్రభు యొక్క అమూల్య రక్తము చేత విమోచించబడ్డాం, ఆయన నామము ముద్రించబడ్డాం. We are the God's people. We are the children of God. మన దేవుని యొక్క ప్రజలము, దేవుని యొక్క కుమారులము, దేవుని యొక్క కుమార్తెలం. ఒకసారి నుంచి హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. So those are the Bibles, turn to the book of Nehemiah, chapter 9 verse 17, last 4 lines. నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో లాస్ట్ 4 లైన్స్. ఇక్కడ ఏముందంటే, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యము గలవాడవు, దీర్ఘ శాంతమును బహు కృపలు గలవాడవి ఉండి నన్ను వారిని విసర్జించలేదు. So when we particularly made the book of Nehemiah, it's one of the important book in the Bible. బైబిల్ గ్రంథము 66 గ్రంథాలు కలిగిన బైబిల్ గ్రంథములో ఒక ప్రాముఖ్యమైన గ్రంథం ఏంటంటే the book of Nehemiah. సో నెహెమియా గ్రంథం, నెహెమియా గురించి మన కరెక్ట్గా ధ్యానించిన నెహెమియా ఎవరు తెలుసా? దేవుని యొక్క మందిరము ఎప్పటికీ 3 సార్లు కట్టబడ్డది. అమ్మ ఒక్కసారి నా వాయిస్ వింటారు, ఒకసారి నా గొంతు వినబడుతున్నారు, చేసి చూపించండి. The temple of God have been built 3 times. 3 సందర్భాల్లో దేవుని యొక్క మందిరం అనేది కట్టబడదు. మొట్టమొదటిగా దేవుని మందిరం ఎప్పుడు కట్టబడదు తెలుసా? సొలొమోను కాలం. So the God has given such an opportunity to the Solomon to build a temple for God. అనగా దేవుని కొరకు ఒక యేసయ్య గారు ఒక మందిరము కట్టిన గొప్ప ఏర్పాటు కలిగిన వారంటే సొలొమోను. ఎందుకంటే సొలొమోను ఐశ్వర్యవంతుడు మాత్రమే కాదు, సొలొమోను జ్ఞానవంతుడు మాత్రమే కాదు, సొలొమోను దేవునికి ఏర్పాట్లో ఉన్నవాడు మాత్రమే కాదు, సొలొమోను దేవుని యొక్క ప్రవక్త మాత్రమే కాదు. He was built the first temple of God. అనగా దేవుని కొరకు మొదటి మందిరమును కట్టిన తర్వాత తెలుసా? సొలొమోను కట్టాడు. ఒకసారి చూడండి, అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామమున పడతాం. ఒకసారి చెబుదాం, ఇంకా చెబుదాం, ఇంకా చెబుదాం. Solomon have built the first temple for God. అనగా దేవుని కొరకు మొదటిగా కట్టిన మందిరం ఏమో తెలుసా? సొలొమోను కట్టాడు. ఒక మాట తెలుసా? సొలొమోను కట్టిన మందిరం యొక్క విలువ దినాలంట 20 లక్షల కోట్ల రూపాయలు కట్టాడు. ఎన్ని కోట్లమ్మా? 20 లక్షల కోట్ల రూపాయలతో దేవుని కొరకు ఘనమైన మహిమ కలిగిన మహత్యము కలిగిన దేవుని మందిరం కట్టాడు. ఆ తర్వాత కాలం వచ్చేటప్పటికి సొలొమోను ద్వారా కట్టబడిన మందిరం అనేది ఏంటో తెలుసా?
పడగొట్టబడాలి. అదే మందిరాన్ని మన రెండవ మారు ఎవరు కట్టారని తెలుసా? ఎజ్రా నెహెమియాల కాలంలో కట్టారు. ఒకసారి హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం ఏదో మామూలుగా ధ్యానించను కాదు. దేవుని వాక్యాన్ని మనం లోతుగా ధ్యానిస్తే మొదటిగా మందిరం కట్టింది సొలొమోను కట్టాడు. ఎందుకంటే సొలొమోను దేవుని ఏర్పాటు కలిగిన వాడు, సొలొమోను దేవుని అభిషేకము కలిగిన వాడు, సొలొమోను ఎట్లా దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం ఉంది కాబట్టి ఆ మొదటి మందిరాన్ని సొలొమోను కడితే ఆ తర్వాత కాలం వచ్చేటికి ఆ మందిరం పడగొట్టబడ్డది. రెండవసారి మరలా ఎవరు కాలంలో కట్టారంటే ఎజ్రా నెహెమియాల కాలంలో కట్టబడ్డారు. ఆ తర్వాత కూడా మందిరం మరలా పడగొట్టబడితే మూడో సందర్భంలో మూడోసారి మరి రహస్యంలో రాజు ఒకటి కట్టాడు. ఒకసారి చూడండి, యేసు ప్రభుని సిలువ వేయడానికి అప్పగించిన రాజు కట్టే ముందు రాజు సార్ చూడండి. అందుకని ఇక్కడ ఎజ్రా నెహెమియాల యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఒకసారి చూడండి, మరి దేవుని కొరకు ఒక బలమైన ఘనమైన మందిరం కట్టారు. అందుకని ఈ యొక్క చూసినప్పుడు నెహెమియా గ్రంథంలో చూసినప్పుడు 9వ అధ్యాయము 12వ వచనం లాస్ట్ 4 లైన్ చూస్తే, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఒక్కసారి బైబిల్ గురించి ఒకసారి వినండి వాక్యం. ఒక మాట తెలుసా? దేవునిలో ఎన్నో గుణగణాలు ఉన్నాయి. ఆయన ప్రేమ కలిగిన వాడు నిజమే, ఆయన కృప కలిగిన వాడు నిజమే, అదేమో వాత్సల్యము కలిగిన వాడు నిజమే, ఆయన బలవంతులకు దేవుడు నిజమే, అదేముగా ఆయన అద్భుతమైన కార్యాలు చేయగలిగిన సమర్థుడు. ది ఎబిలిటీ ఆఫ్ గాడ్. గాడ్ కెన్ డు ఎనీ మిరకల్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఎటువంటి అద్భుతమైన కార్యమైనా చేయగలిగిన సమర్థుడు నిజమే. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునిలో ఉన్న గొప్ప గుణం పెడతారు సార్, ద ఫర్గివింగ్ హార్ట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద ఫర్గివింగ్ హార్ట్ ఆఫ్ ద గాడ్, ద క్రియేటర్. అనగా దేవునిలో ఉన్న ఒక గొప్ప గుణం, అన్నిటికంటే గొప్ప గుణం పెడతారు సార్, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. ఆయన సిలువ వేయడానికి హేరోదు రాజు చూడండి, ఆయన సిలువకు అప్పగించినప్పుడు పిలాతు కూడా ఏమి చేయలేక యూదులు ఎదుట తన 2 చేతులు తట్టుకో కడుక్కొని వాటి నీళ్లు ఏమంటున్నాడు తెలుసా? ఈ నీతిమంతుని యొక్క రక్తము మా మీద ఆమె బిడ్డల మీద ఉండకుండా గాక అని దేవుని చేసే సిలువకు అప్పగించాడు. వీధులు గుండా ఆయన సిలువను ఎత్తుకొని ప్రాణం చేస్తున్నాడు. ఆయన తన నుండి మళ్ళీ కీడు పెట్టాడు. ఆయన తన నుండి రక్తము దారులుగా కారుతుంది. అదేమగా ఆయన శరీరంలో రక్తము దారులుగా కారుతుంది. అప్పుడు యేసే పలికిన మొదటి మాట ఏంటి తెలుసా? యేసే సిలువలో పలికిన మొదటి మాట తెలుసా? ఫాదర్ దే డస్ నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, ఫర్గివ్ దెమ్ లార్డ్. అనగా తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని. ఎవరి కొరకు యేసే ప్రార్థన చేశాడు? ఎవరైతే ఎదురైతే హింసించారో, ఎవరైతే చేతుల్లో మేకలు కొట్టారో, ఎవరైతే కాళ్ళకు మేకలు కొట్టారు, ఎవరైతే తలకి ముళ్ళ కిండి పెట్టారు, ఎవరైతే ఏ యూదులైతే ఆయన సిలువకి అప్పగించారో, ఏ యూదులైతే ఆయనకి ముళ్ళ కింది పెట్టారు, అదే ఇశ్రాయేలు యొక్క జనాంగము కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు కదా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక. వీరిని ఏం చేయమంటాడమ్మా? శపించలేదు. యేసయ్య గాని శపిస్తే ఒక్క క్షణములో యూదు జనాంగం అంతా ఆ దినాన్ని నశించిపోయేది. కానీ యేసయ్య ఆయన ప్రేమ కలిగిన దేవుడు మాత్రమే కాదు, ఆయన కనికరమ కలిగిన దేవుడు మాత్రమే కాదు, ఆయన వాత్సల్యం కలిగిన దేవుడు మాత్రమే కాదు, కానీ మన దేవుడు ఏ దేవుడు అంటే ఆయన క్షమాగుణం కలిగిన వాడు. ఒక మాట తెలుసా? దేవుడికి ఏ గారికి క్షమాగుణం లేకపోతే ఈ భూమి మీద ఒక్క మనిషి ఉన్నాడు. నేను చెప్పింది అర్థమైందా? మనందరం పాపములో ఉన్నాం. మనందరం కూడా దేవునికి దూరముగా ఉండేవారు. Once we are in the darkness, once we are doing the idol worship, once we are away from the God, ఒక కాలంలో దేవునికి దూరముగా ఉన్నాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం. అయితే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆయన నామములో we are the God's people, we are the children of God, we are the children of the living God. జీవము కలిగిన యేసుక్రీస్తు యొక్క కుమార్తెలు మనం సాక్షిరండి. అయితే ఆయన సిలువ యాగమవుతున్నప్పుడు, ఆయన మానవుల కొరకు రక్తము కాలుస్తున్నప్పుడు, ఆయన మానవుల కొరకు ప్రాణం పెడుతున్నప్పుడు ఎన్ని మాటలు చెప్పారు సిలువలో? జీసస్ స్పోక్ 7 words on the cross. ఆయన సిలువలో 7 మాటలు చెప్పారు. ఆ 7 మాటలు పాటు గుర్తించుకోండి. ఒకసారి చూడండి, ఒక మనిషి బ్రతికి ఉంటుండగా పలికిన మాట కంటే
మరణ సమయంలో పలికిన మాటకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అంతేనా? మరి దినానికి ఎన్నో మాటలు మాట్లాడుతూ కొన్ని కోట్ల మాటలు మాట్లాడతాం మన జీవితంలో. దానికి అందరికి ప్రాధాన్యత ఉండదు. కానీ ఒక వ్యక్తి మరణ సమయంలో పలికిన మాటకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. యేసు ప్రభువు మరణానికి ఆయన మరణానికి అప్పగించబడ్డానికి ముందుగా 7 మాటలు చెప్పారు. ఎన్ని మాటలమ్మా? 7 words. That Jesus was spoke 7 words on the cross. యేసు పలికిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని ఏం చేయమన్నాడమ్మా? ఏసేగాని చెప్పిస్తే ఒక్క క్షణంలో ఆ దినాన్ని జనాంగము నాశనం అయిపోయింది. కానీ ఏసేగానే అంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క వాత్సల్యము అన్నిటికంటే ప్రాముఖ్యముగా ఆయన యొక్క క్షమాగుణం. ఎవరికి క్షమాగుణం అంట? యేసుక్రీస్తు యొక్క క్షమాగుణము. అది అత్యంత విలువైనదిగా ఉంది. అందుకంటే సాక్షుడండి, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని ఏం చేయమన్నాడమ్మా? శిక్షించమని చెప్పలేదు. కానీ Father that does not know what they are doing, forgive them, Lord. తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని ఏం చేయమన్నాడు? క్షమించమన్నా. అంటే యేసుక్రీస్తు యొక్క క్షమాగుణం ద్వారా ఈ దినాన్ని సజీవుల లెక్కలో ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క క్షమాగుణం ద్వారా మనం దినాన్ని ఆశీర్వదించబడుతున్నాం. The forgiving heart of Lord Jesus Christ is eternal. యేసుక్రీస్తు యొక్క క్షమాగుణము చాలా ఉన్నతమైనది. అందుకని సాక్షుడిని, అందుకని వాక్యం మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటి మాటగా యేసు శిలువలో పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము. అదే మాట వల్ల నెహెమ్యా గ్రంథములో నెహెమ్యా రాస్తున్నాడు కదా, ఏమని రాస్తున్నాడు? అయితే నీవు క్షమించుటకు అమ్మా ఎలాగంటమ్మా? ఒకసారి చూడండి. అంటే దేనికి సిద్ధమైన దేవుడు? ఎవరు వెళ్ళారని నేరం చేస్తాం అనుకోండి, నాకు క్షమించండి క్షమించండి అంటే ఇలాగా నేరం చేశారు కదా, లేకపోతే దోషం చేశారు కాబట్టి వీరికి క్షమించాలంటే మనసు వస్తుంది వాడికి, అంతేనా? కానీ వేసి అలా కాదంట. అంటే ఎలాగంట ఆయన ఎలా సిద్ధంగా ఉన్నాడు? ప్రయాసపడి పాప భారము మోసుకొని పోవచ్చున్న సమస్తమైన జనులారా నా ఎదుకి అనగానే క్షమించే మనస్సు. The forgiving heart of Lord Jesus Christ, the crucified God, the resurrected God. అనగా ఆయన క్షమించేటకు సిద్ధమైన ఏ మనస్సు ఉంది ఆయనకి? The forgiving heart of Lord Jesus Christ. అనగా క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు మన రక్షకుడు, మన విమోచకుడైన యేసు ప్రభువు. అందుకంటున్నాడు కదా, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు నాయన. రెండో మాట, ఏంటి కలిగిన వాడమ్మా? దయా వాత్సల్యము కలిగిన దేవుడు మన యేసు ప్రభువు. ఏంటమ్మా ఆయనలో ఏంటో చెప్పండి? దయాగుణం ఉంది. ఏ గుణం ఉందా? దయాగుణం ఉంది. యేసు ప్రభు పరిచయం చేస్తున్న కాలంలో ఆయన 33 సంవత్సరాల జీవితంలో 33.5 years life of Lord Jesus Christ. 3.5 years his ministry. ఆయన 33 సంవత్సరాల జీవితంలో ఆయన 3.5 సంవత్సరాల పరిచయం చేస్తున్న కాలంలో ఆయన కోపం అంట నిమిషం మాత్రం ఉంది. నేను అనుకుంటాను మేబీ 3-4 times కోపడ్డాడు. 3-4 సందర్భాల్లోనే కోపడ్డాడు. ఒక సందర్భంలో శిష్యుల మీద కోపడ్డాడు, విశ్వాసము లేని అల్ప విశ్వాసము గలవారు అరగాలి. ఇంకో సందర్భంలో శాస్త్రుల పరిచయాల మీద కోపడ్డాడు. శాస్త్రం 3 సార్లు ఉన్నాయి ఆయన కోపడ్డాడు. కానీ ఆయన కనికరము గొప్పది, ఆయన ప్రేమ గొప్పది, ఆయన వాత్సల్యము గొప్పది. కానీ దేవుడు అనేక సందర్భాల్లో ఆయన కనికరమని కనిపిస్తుంది. We can observe the compassion of God in his 3.5 years ministry. In the Gospel of Matthew, Mark, Luke and John. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను సువార్తలో యేసు ప్రభు యొక్క ప్రేమ, ఆయన కనికరము, ఆయన వాత్సల్యము కనిపిస్తుంది. ఆయన కోపం అయితే నిమిషం ఉంటుందట, కానీ ఆయన కనికరం ఎలాగ ఉంటుందమ్మా? శాశ్వత కాలం ఉండేది ఆయన కనికరం. ఆయన అందుకని సాక్షులండి ఏమంటారు? మొట్టమొదటిగా అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడు. రెండో మాటకు వచ్చేసరికి ఏమన్నా కలిగిన వాడు మన దేవుడు చెప్పడం
ఈ లోకంలో ఎనీ పర్సన్ ఐదర్ ఇండియన్, ఐదర్ ఇస్రాయిలైట్, ఐదర్ అమెరికన్, ఆర్ యూరోపియన్ అండ్ బిలాంగ్స్ గల్ఫ్ కంట్రీస్, ఎనీబడీ ఇన్ ద వరల్డ్, ఈ లోకంలో మానవుడైన ఒక్కసారి దేవుని సందులో మోకరించి యేసయ్యా నేను పాపిని నన్ను క్షమించమంటే వెంటనే ఆయన ఎలాగంటే మళ్ళీ క్షమించడానికి ఎలాగున్నాడైనా ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. సాక్షులండి అదేమగా దేవుని యొక్క దయ, ఆయన ప్రేమ ఎంత గొప్ప వచ్చారు. ఒకసారి చేపలు కూడా దేవుని నామపడదామా, ఒకసారి చేద్దామా, చేద్దామా అని కట్టాడు కదా. అయితే నువ్వు క్షమించడానికి సిద్ధమైన దేవుడు. రెండవదిగా ఏటమ్మా ఆయన ఏటో చేసేలో ఆయన దయ కలిగిన వాడు. ఆయన పనిచేస్తున్న కాలంలో 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీని ఆయన స్వస్థపరిచిన దేవుడు. 12 సంవత్సరాలు వ్యాధి కలిగిన రోగిని ఇదిగోండి పరిపెత్తుకొని నడవని చెప్పిన దేవుడు. 38 long years a person was suffering with the sickness, a long disease. 30 సంవత్సరాలు వ్యాధి కలిగిన రోగి బెతెస్దా కోనేరు దగ్గర ఉండేటప్పుడు యేసు ప్రభువు ఒక్క మాట ద్వారా మోర్ దెన్ సింగిల్ వర్డ్, నీ పరిపెత్తుకొని నడవండి, టేక్ a bed and walk, నీ పరిపెత్తుకొని నడవమని యేసు చెప్పినప్పుడు వెంటనే అంటే అద్భుత కార్యం వెనక దేవుని యొక్క ప్రేమ, ఆయన దయ కనిపిస్తుంటది. 10 మంది కుష్ఠరోగులు 10 leopard people came to the Lord Jesus Christ for the healing of God. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత యేసు దగ్గరికి వచ్చారు. ఒక్క మాట ద్వారా దేవుడు వారిని ఏం చేశాడు? యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు కూడా దేవుడు స్వస్థత ఇచ్చాడు. అదొక సాక్షులండి. శతాధిపతి యొక్క దాచులు ఆరు అనారోగ్యంతో దేవుడు స్వస్థపరిచాడు. అంటే ప్రభు యొక్క 3.5 సంవత్సరాల పరిగెత్తున్న కాలంలో ఆయన 33 సంవత్సరాల జీవితంలో దేవుని యొక్క ప్రేమ, ఆయన కనికరమైన వాత్సల్యం, ఆయన దయమని కనిపిస్తుంది. అదే మాట ఇక్కడ అంటున్నారు. ఒకటి దయ కలిగిన వాడంట, రెండవదిగా ఏటి కలిగిన వాడమ్మా. ఒక మాట తెలుసా, బిడ్డల మీద తల్లిదండ్రులకి ఎంతో వాత్సల్యం అంటుంది. అంతనా కాదా అమ్మా? ఎంతమంది బయటకు వెళ్తే అక్కడిని పిలిచేవాడిని, ఏదో కాయగూరలు తెస్తే సక్కినా అని పిలిచేవాడిని. ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాను? అమ్మా చెప్పండి. ఈ మధ్య 2 రోజులు మోసంకి వెళ్ళకపోతే ఎంత బెంగో రాటే నిద్రపోవాలి. అమ్మమ్మ మోసం వెళ్ళదు, మోసం ఇంకా అయితే అవ్వలేదా? మోసంకి వెళ్ళలేదు. నేను మార్నింగ్ అనుకుంటున్నాను, ట్రైన్లో ఉన్నాను, బయట ఫోన్లు చేస్తున్నాను. పాస్టర్ గారు అని బాత్రూమ్ ఉంటున్నాను. పాస్టర్ గారు కొంచెం మోసం వెళ్ళేదంటే అమ్మ మోసం వెళ్ళేది ఎంత చూసారా? అంటే ఏంటి ఉంటుంది బిడ్డల మీద మనకి? ఏంటి ఉంటుందమ్మా? అందుకన్నాడు దేని వాక్యం, తల్లి తన బిడ్డను మరచిన యెహోవా నిన్ను, అంటే గాడ్ ఇస్ కంపేరింగ్ హిస్ లవ్ విత్ ద మదర్స్ లవ్. అంటే తల్లి యొక్క ప్రేమతో, తండ్రి యొక్క ప్రేమతో తన ప్రేమను వాత్సల్యమును దేవుడు ఆయన కంపేర్ చేస్తున్నాడు, కొలుచుకుంటున్నాడు. అందుకంటాడు, వాళ్ళ తల్లి తన బిడ్డను మరచిన నీ కొరకు రక్తము కాచి ప్రాణము పెట్టి శిలువ యాగమైన యేసయ్య మాత్రము ఆయన నిత్యమైన శాశ్వతమైన కృప కలిగిన వాడు. అందుకంటున్నాడు కదా, ఒకటి దయున్నదంట ఆయనలో, రెండవది ఏంటుందమ్మా? వాత్సల్యమంట. ఎన్నడూ తగ్గక మన బిడ్డల మీద మనకి ఎలాగైతే వాత్సల్యం పడుతుంటారు. Where the days are going on, where the weeks are going on, where the months are going on. మనకి ఏంటి కలుగుతుంటది? వాత్సల్యం కలుగుతుంటది బిడ్డల మీద. అందుకని సాక్షి నుండి ఒకటి క్షమించడానికి సిద్ధమైన దేవుడు, రెండవదిగా దయా వాత్సల్యము గలవాడు. తర్వాత ఏంటమ్మా? ఏదంట ఇంగ్లీష్ అయితే ఏమంటుందంటే లాంగ్ సఫరింగ్ ఆఫ్ గాడ్ అంట. అనగా ఏంటమ్మా? దీర్ఘ శాంతుడు. అంతేనా? అంటే ఎంత శాంతం ఉందో తెలుసా దేవునిలోని. అంతేనా? ఏంటమ్మా? ఎంత శాంతం ఉందో దేవునిలోని. కొన్నిసార్లు మామూలుగా చూస్తున్నప్పుడు మా వైట్ పిల్లి ఉంది కదా, 5 పిల్లలు పెట్టింది. అమ్మా ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తుందంటే మొత్తంగా సమయానికి వచ్చి పాలు ఇస్తుంటే ఆ పిల్లల మీదకి ఎక్కిపోయి తొక్కేసి వాళ్ళ అమ్మ పొదులు పట్టుకు పీకిసిన ఏంటి ఉంది? ఇంకా ఏంటి కలిగి ఉందమ్మా చెప్పండి? ఇంకా అదే మన ఇళ్ళ పట్టుకుంటూ కరిచేస్తుంది. ఇందులో మొన్న ఎప్పుడు మా బంధువులు వచ్చినప్పుడు ఆ పెద్ద పిల్లి తీసుకెళ్ళి పెడితే అంటే ఇలా రక్కేసింది. అంతేనా? కానీ ఆ బిడ్డలు అనేటప్పటికి ఎలాగుంటుంది వాటికి చెప్పండి ఒకసారి?
ఆ పిల్లలు అనేటప్పటికీ అది పిల్లే కాదు, సింహాలు ఉన్నాయి. సింహం అంటే చాలా రోషము కలిగిన ఆ జంతువు, కింగ్ ఆఫ్ జంగిల్ అంటాడు. అందుకే రాజు అంటే అడవికి రాజు ఎవరంటే సింహం. అటువంటి సింహం కూడా పిల్లలకి అలాగా బొదుగు లాగేస్తున్నా, వెళ్ళి పైకి వెళ్ళి తొక్కిస్తున్నా ఏం చేస్తుందా ఆ సింహం బోరిస్తుంటాం. అలాగే మన దేవుడు ఏ దేవుడు చెప్పండి అమ్మా, ఏంటుంది ఆయనలో చిన్నసారి దేవుడికి శాంతం. కొన్ని సందర్భాల్లో దేవుడికి దూరం వెళ్ళిపోతుంటాం. Sometimes you will go away from the Lord. కొన్నిసార్లు దేవుడికి దూరముగా వెళ్ళిపోతుంటాం. కొన్నిసార్లు దేవుడికి అవిధేయంగా ఉంటుంటాం. కొన్నిసార్లు దేవుడికి మాటికి మనం లోబడ్డాం. కొన్నిసార్లు ప్రార్థన జీవితం తగ్గిపోతుంది. కొన్నిసార్లు దేవుడికి సన్నిధి రావడం అనేది తగ్గిపోతుంటుంది. కానీ మన దేవుడు ఏది కలిగిన వాడమ్మా? లాంగ్ సఫరింగ్ ఆఫ్ గాడ్ అంట. అనగానే దీర్ఘ శాంతము కలిగిన వాడు మరి యేసు ప్రభువాడు. ఆయన దీర్ఘ శాంతము గలవాడు కాబట్టి ఆయన ఎన్ని హింసల్లో పొందినా, ఆయన శిలువలో ఎంత రక్తము కారుతున్నాం, ఆయన తలకి మల్ల కిరీటం పెట్టబడిన, ఆయన చేతుల్లో మేకలు కాళ్ళలో మేకలు కొట్టబడిన, ఆయన శరీరం ఉండే మాంసం ముద్దలుగా వచ్చిన ఆయన మాత్రం ఏంటమ్మా? లాంగ్ సఫరింగ్ ఆఫ్ గాడ్. ఆయన దీర్ఘమైన శాంతము కలిగినాడు. అమ్మకు సాక్ష్యం అంటే ఏ శాంతం అంట? అక్కడ అజ్జయ్ ఉన్నాడు కదా, అజ్జన దెబ్బ కొట్టాను అనుకోండి, ఏమో అలా అమ్మ పాస్ గారు ఇది కొట్టారులే అనుకుంటాడు. రెండో దెబ్బ కొట్టాను అనుకోండి, ఫోన్లే. మూడో దెబ్బ కొట్టాను అనుకోండి, ఏంటి వస్తుంది? అమ్మ ఎందుకు మా కుక్క ఒకటి పెంచేవాళ్ళు అది అదే అంతే. ఒకసారి ఏదో తప్పు చేసిందని కరపెట్టి కొట్టాను, ఏమనలేదు. ఎవరిని బయట గేడు దగ్గర కూడా వస్తే తరిసింది, తెల్లపక్క గుర్తు చేసుకుని మచ్చలు ఉంటుంది, జన్మించకపోయాడు ఆ కుక్క పేరు బాత్రూంలో కట్టి. ఏమా ఎంతమంది అప్పుడు ఎలాగ తప్పు చేస్తున్నారు కూడా కొడితే ఏమనలే. రెండో దెబ్బ కొట్టాను ఏమనలే. మూడో దెబ్బ కొట్టాను ఏమన్నా. నాలుగో దెబ్బ కొట్టాను ఏమలే. ఐదో దెబ్బ తీసి కరెక్ట్ కొట్టేటాడు ఏమంది? ఎర్రదాన్ని ఎత్తలో దెబ్బ కొట్టామనుకోండి, అతను దెబ్బ కొడితే అట్లా ఓ భాస్కర్ కొట్టాడులే పెద్ద ఆయన కదా అనుకుంటాడు. రెండో దెబ్బ కొట్టినాడు కదా భాస్కర్ ఫోన్లే అనుకుంటాడు. మూడో దెబ్బ కొట్టాను అనుకోండి, ఏంటి వస్తుందమ్మా? మేమే కాదు వాళ్ళ అమ్మ కొట్టినా అంతే. అంతా మీ పిల్లల మీద కొడితే ఒక దెబ్బ కొట్టారు అనుకోండి ఊరుకుంటారు. రెండో దెబ్బ కొట్టారు అనుకోండి, అందుకే ఇప్పుడు అన్నారు అడ్డాలాడి పెట్టలే కానీ గడ్డాలాడు. మూడో దెబ్బ కొడితే ఏం చేస్తారమ్మా? ఏంటి నేను ఎందుకు కొడుతున్నాము? మన యేసు ప్రభు వారు మన కొరకు రక్తము కాచి ప్రారంభ పెట్టిన మన రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభు వారు అలా కాదు. ఆయన ఏది కలిగిన వాడు చెప్పండి? ఏంటుంది ఆయనలో? ఆయన కృప కలిగిన దేవుడు మాత్రమే కాదు, వాత్సల్యము కలిగిన దేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన ఏంటంటే దీర్ఘ శాంతము కలిగిన వాడు. ఎన్నిసార్లు మన అవిధేయులకు వెళ్ళిపోయారు. జనరల్ గా ఒక ఉపమానం ఒక కథ చెప్తుంటారు. తల్లి ప్రేమ గురించి ఒక కథ చెప్తుంటారు. మీకు ఎంతమంది నాకు తెలియదు కానీ మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ సేమ్ ప్యారబుల్. ఒక కథ చెప్తాను చూడండి. ఒక కాలంలో అంట ఒక భార్య భర్తలకు ఒక బిడ్డ పుట్టింది. కొడుకు పుట్టాడంట. కొడుకు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. ఆ తల్లికి ఏమో ఆస్తిపాస్తులు లేకపోవడం చాలా కష్టపడి ఆ ఇంట్లో పాత పని చేసి ఇంట్లో పాత పని చేసి ఎండలకు వాడక తిరిగి మొత్తానికి బిడ్డని కుమారుని పెంచి ఏం చేసింది? పెద్ద చేసిన తర్వాత నెక్స్ట్ చెప్తూ వస్తే ఏం చేస్తుంది చెప్పండి? పిల్లలకి వివాహం చేసింది. కొడుక్కి భార్య వచ్చింది. అప్పుడు కొడుకు ఏం చేస్తున్నాడు? తల్లిని విడిచిపెట్టి భార్యని ప్రేమ స్టార్ట్ చేస్తాడు. ఒకసారి భార్య అడిగింది కదా, నన్ను నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావు అంతేనా కాదా? ఒక మాట మీరు గుర్తుంచుకోండి, ఎవరిస్తే గుర్తుంచుకోండి, ఎప్పుడు డోంట్ నెగ్లెక్ట్ యువర్ ఫాదర్ అండ్ మదర్. మీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మీరు చులకన చేయకండి. మీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అసలు చేయకండి. డోంట్ నెగ్లెక్ట్ యువర్ పేరెంట్స్. వారి తల్లి తన గర్భంలో 9 నెలలు మోసి కనీ పెంచడం అంటే అది ఈజీ కాదు. అట్లవుతుందమ్మా. ఇప్పుడు మా పాప ఇంకా 10 రోజులు. ఆమె ఎప్పుడే రాత్రులు బాగా నిద్ర ఉండట్లేదు. నేనైతే జ్వరం వచ్చిందంటున్నా మధ్యాహ్నం. ఏం సగ్గినంటే నిద్ర లేకపోవడం వల్ల. ఎంతో కష్టపడి బిడ్డలని మనం తల్లి గర్భంలో మోసి 9 నెలల తర్వాత ఎంతో వేదనతో రోదనతో బిడ్డలు కంటారు. తండ్రి అయితే ఎంతో కష్టపడి ఆ పని చేసి ఈ పని చేసి ఆ పని చేసి ఆట చేసి లేకపోతే కూలి పని చేసి ఇది చేసి అని బిడ్డలు పెంచుతాం. అందుకని వృద్ధాత్మల తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డలు ఏం చేయకూడదు? డోంట్ నెగ్లెక్ట్ యువర్ పేరెంట్స్. బిడ్డలు ఎప్పుడు అశ్రద్ధ
చెయ్యి. అయితే కుమారుడు ఏం చేస్తాడు? ఎదిగిన తర్వాత తల్లిని అశ్రద్ధ చేసి భార్య మాట్లాడుతున్నాడు. ఒక దినాన భార్య అడిగింది, నాకు నువ్వేమేం చేస్తావా అన్నది తల్లి. ఆ భార్య నువ్వేమేం చేస్తారన్నా భార్య అడిగేటప్పుడు. అయితే పని చేయి, మీ అమ్మని చంపిస్తే ఆ గుండెకాయని కోసి తీసుకురమ్మన్నా. ఏడు తీసుకురమ్మందమ్మా? మీ అమ్మని చంపి ఆ గుండెకాయని తీసుకుందా అమ్మ. ఆ గుండె తీసుకురమ్మంటే వెంటనే కొడుకాడు భార్యకి మాట ఇచ్చాడు కానీ పరిగెట్టి వెళ్తున్నాడు. వెళ్ళాడు, అమ్మని చంపాడు, రక్తం కారుతుంది, గుండెని కోసాడు, తీసుకుని వస్తున్నాడు. వచ్చేటప్పుడు అలా ఫాస్ట్గా నడుచుకొని పరిగెట్టుకుని వస్తుంటే ఒక రాయి తగిలి కింద పడిపోయాడు. వెంటనే ఆ గుండె ఏమంటుంది తెలుసా? బాబు దెబ్బా, బాబు దెబ్బా అంటే గుండె మాట్లాడుతుందని కాదు, కానీ తల్లి ప్రేమ అంత గొప్పదని దేవునికి వాక్యంలో రాయబడి. అందుకే దేవుడు కూడా తల్లి తిన్న బిడ్డను మరచిన యెహోవా నిన్ను, ఈవెన్ యువర్ మదర్, ఈవెన్ ఫాదర్ forsake you, but the God won't forsake us. నీ తల్లి నిన్ను మర్చిపోవచ్చు, నీ తండ్రి నిన్ను మర్చిపోవచ్చు, కానీ మన కొరకు రక్తము కాచి మన కొరకు ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు విమోచకుడు ఏం చేసే మాత్రం మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. అందుకంటే సాక్షుడండి. ఒకటి ఆయన అయితే నీవు క్షమించటకు సిద్ధమైన దేవుడు. మొట్టమొదటిగా ఆయన క్షమించే గుణము కలిగిన వాడు, రెండవదిగా దయ కలిగిన వాడు, వాత్సల్యము గలవాడు, ఇంకా తర్వాత దీర్ఘ శాంతము గలవాడు. ద లాంగ్ సఫరింగ్ ఆఫ్ గాడ్. అని ఎంత దీర్ఘ శాంతమంది, అంత శాంతమంది అయిన ఒక దెబ్బ కాదు, రెండు దేశమే. మనం కూడా కనీసం పదే గాయపరుస్తుంటాం, పదే ఏం చేస్తుంటాము. యూదుల యొక్క చరిత్రను ధ్యానిస్తే యూదులు అనేక many times in the history of Jewish people they go away from the God. అనేక సార్లు యూదులు దేవునికి దూరముగా వెళ్ళిపోయారు, కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. లూకాసువార్తలో ఉంటది కదా, ఆయన సిలువకు అప్పగించడానికి యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు, యెరూషలేము పట్టణంలోకి వస్తున్నారు. ఆ పట్టణాన్ని చూసి దేవుడు ఏంటంటే ఏం చేసినట్ట, ఆయన కన్నీరు కాచారట. అందరూ ఒకసారి హల్లు ఇచ్చేద్దామా, ఇంకా హల్లు ఇచ్చేద్దామా. చాలా మంది చేతులు కనిపించట్లే, ఇంకా అప్పుడు కాచేదా, ఇంకా అప్పుడు కాచేదా. చేపలు పెడితే ఏమన్నా అంటే దేవుని యొక్క దీర్ఘ శాంతం. ఎన్నిసార్లు మనం దేవుని మాట కవిదేయలేదు. ఒకసారి ఒక ధర్మశాస్త్రం ఎన్నిసార్లు నా సహోదరికి క్షమించాలంటే 70 ఏళ్ళ మార్లు మర్చినాం. ఎన్నిసార్లు అంటామా? మనం ఎలాగంటే ఎస్సీ అంటే ఎన్ని దోషాలు మనం చేసినాం, ఎన్నిసార్లు దేవునికి అవిధేయులుగా, ఎన్నిసార్లు దేవునికి దూరముగా మనం పారిపోయినా సరే మన దేవుడు మాత్రము మనల్ని క్షమించటము మానవీయులే. అంతేనా? యేసయ్య గారి క్షమాపణ లేకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళని. ఒక్క మనిషి కూడా లోకంలో జీవించేవాడు దేవుని యొక్క ప్రేమ కంటే కూడా ఆయన యొక్క క్షమాగుణము చాలా ఉన్నతమైనది. The forgiving heart of the Lord Jesus Christ is that. అంతేనా కాదా? కాబట్టి అంటాడు కదా, నువ్వు ఏమన్నాడమ్మా, దీర్ఘ శాంతమును కలిగిన దేవుడు మన లాస్ట్ లో చూడండి ఒకసారి. చూసారా ఏంటమ్మా? బహు కృప కలిగిన వాడు అంట. అందుకనే సాంస్లో మాట ఉంటుంది, ఈ కృప జీవము కంటే ఉత్తమం. The loving kindness is better than life. ఆయన కృప దేనికంటే ఉత్తమంట? జీవము కంటే. అందుకంటే ఆయన కృప ఆకాశము కంటే ఉన్నతమైనది, దేవుని కృప సముద్రము కంటే లోతైనది. అందుకని సాక్షుని అందుకే అంటున్నాడు కదా, దీర్ఘ శాంతమును బహు కృపయు గలవాడినై. ఏంటి అవలేదంట? God never neglects the people. He won't reject the people of God. దేవుడు తన ప్రజలను మర్చిపోలేదు. దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా విసర్జించే దేవుడు మన దేవుడు కాదు. ఏదమ్మా? విసర్జించే దేవుడు కాదు. అంతే. దేవుడు విసర్జించే దినాన్ని మన ఆరాధన ఉండేవాళ్ళమా? దేవుడు విసర్జించి ఉంటే ఈ దినాన్ని మనందరూ కూడా ఉండడానికి అవకాశం లేదు. ఒకసారి చప్పలు కూడా దేవుని నామమున పడతాం.
మరొకసారి కళ్ళు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు లాస్ట్కి వచ్చేదానికి వారిని విసర్జించలేదు. ఒక మాట గుర్తుంచుకో, దేవుడు ఎవరిని విసర్జించలేదు. లోకము ఎడల ఆయన ప్రణాళిక ఉద్దేశం చాలా ఉన్నతమైంది. అందుకంటున్నాడు కదా, 2 చేతులు జాపుతున్నాడు మానవుడు చాటుడు. ఇదిగో ప్రయాసపడి పాప భారము మోసుకొని పోచున్న సమస్తమైన జనులారా నా ఎద్దుకు రండి, మీకు నేను ఏటిస్తానంటున్నాడు. ఐ విల్ గివ్ ది రెస్ట్. మీకు నేను ఏటిస్తానన్నాడు, విశ్రాంతిని ఇస్తాను. ఎంత గొప్ప దేవుడు చూస్తారా. ఈ లోకములో మనకు విశ్రాంతి ఉందా? విశ్రాంతి ఈ లోకములో మనకు విశ్రాంతి లేదు ఎవరికైనా. ఎందుకంటే చదువులో విశ్రాంతి ఉండదు, ఉద్యోగంలో విశ్రాంతి ఉండదు, వ్యాపారంలో విశ్రాంతి ఉండదు, దేవుని పరిచయంలో విశ్రాంతి ఉండదు. దేర్ ఇస్ నో రెస్ట్ ఇన్ ద వరల్డ్. మనకు విశ్రాంతి. అందుకంటాడు రివల్యూషన్ ప్రకటన గ్రంథంలో 14:13 వారు తమ ప్రయాసమాని ఏడుపడుతున్నారంట. మనకి విశ్రాంతినిచ్చేది దేవుని యొక్క రాజ్యం మాత్రం. అక్కడ దుఃఖము లేదు, వ్యాధి లేదు, రోగము లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఒకసారి చూడండి. అందుకంటున్నాడు కదా, నీవు వారిని అంటే హౌ ద నెహెమియా వాస్ కంప్లీట్ బట్ ప్యాసివ్. ఈ అంశాన్ని ఎక్కడ ముగిస్తున్నాడంటే, నీవు వారిని ఎవరు విసర్జించలేదు. మన కొరకు రక్తము కాచి ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు యేసయ్య, మన విమోచకుడు యేసయ్య. మన దేవుడు కూడా ఏం దేవుడు కాదు, విసర్జించే దేవుడు ఎంత మాత్రము కాదు. ఎప్పుడు మనం విసర్జించలేదు. నిన్ను విడివరు ఏంటమ్మా వాట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. దిస్ పాత గ్రంథంలో దేవునికి వాగ్దానం ఏంటి తెలుసా? ఏమన్నాడమ్మా? నిన్ను విడివను, నిన్ను అమ్మా గట్టి చెప్పండి, నిన్ను విడివను ఎడబాయను. This is the promise of God. This is the eternal covenant of God. దేవుని యొక్క శాశ్వతమైన వాగ్దానం ఏంటంటే, the God is making a covenant. The God is making a promise with his people. దేవుడు తన ప్రజలతో చేస్తున్న వాగ్దానము, దేవుడు తన ప్రజలతో చేస్తున్న నిబంధన ఏంటంటే, నిన్ను విడివను, నిన్ను అమ్మ అవడేస్తున్న ప్లేస్ రైట్, నిన్ను విడివను. విడిచిపెట్టే దేవుడా? చెప్పండి ఒకసారి. విడిచిపెట్టే దేవుడా? భూమి ఆకాశములు గతించిపోవచ్చు కానీ దేవుని యొక్క వాక్యములో ఒక సున్న గాని పొల్లు గాని తప్పిపోదు. ఇది ఒక క్రైస్తవుడు మాత్రమే భూమి మీద ఏ దేశానికి వెళ్ళినా ధైర్యముగా చెప్పగలిగిన మాట ఏంటంటే, మన దేవుడు ఎప్పుడు మళ్ళీ విడిచిపెట్టే దేవుడు. ఎప్పుడు he never neglect us. He won't leave us. He won't forsake us. ఆయన విడివని దేవుడు, ఎడబాయన దేవుడు మన రక్షకుడైన యేసు ప్రభువు. అందుకంటున్నాడు కదా, ఆయన నువ్వు వారిని ఏం చేయలేదు అమ్మా, ఏం చేయలేదు. విసర్జించే దేవుడు మన రక్షకుడు యేసు ప్రభువు కాదు. విసర్జించే దేవుడు అయితే దాన్ని యేసయ్య నమ్మవలసిన అవసరం మనకు లేదు. ఆయన ఎప్పుడు మనం విసర్జించరు. కొన్నిసార్లు దూరంగా అంతేనా, మేము బిడలేమని తప్పు చేస్తారని వదిలేరు కదా, వదిలేస్తారా? ఒక దెబ్బకొచ్చు, ఏదైనా గిఫ్ట్ కొనిచ్చు, ఏదో ఒకటి చేసి మొత్తాన్ని బిడ్డలు ఏం చేస్తారు? నేను చాలా కుటుంబాలను చూస్తుంటాను అమ్మా. వ్యక్తి వయసుకు వచ్చిన వివాహాలు అవుతారు, ముఖ్యంగా కుమారులు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, నెగ్లెక్ట్ చేస్తారు. కానీ మళ్ళీ కష్టం వచ్చింది అనుకో తల్లి మనసు చాలా ఉంటది. నేను చాలా సార్లు చూశాను. మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్ ఐ హావ్ సీన్ దోస్ థింగ్స్ in my ministry. When I traveled in so many places, so many countries and so many cities in the world. అనేకమైన ప్రాంతాలకి, దేశాలకు వెళ్ళినప్పుడు, రాష్ట్రాలకి పరిచయానికి వెళ్ళినప్పుడు కూడా నేను చూస్తుంది తెలుసా, తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి ఎంత దోషం చేసినా తల్లి మనసు ఎలా కష్టం అంటే, తల్లి మనసు ఏంటవుతుంది? అయ్యో నా బిడ్డ కదా, అయ్యో నా కుమారుడు, అయ్యో నా కొడుకు కదా, అయ్యో నా కూతురు కదా. అందుకని ఎప్పుడు అదేగా మనకు రక్తము కాచి ప్రాణం పెట్టిన యేసయ్య కూడా మన ఎప్పుడు కూడా ఆయన విసర్జించే దేవుడు ఎంత మాత్రము కూడా కాదు. అందుకే లాస్ట్కి ఇచ్చినడికి హౌ ద నెహెమియా
కంప్లీటింగ్ దిస్ ప్యాసేజ్. ఈ అంశాన్ని ఎక్కడితో ముగిస్తున్నానంటే, నీవు వారిని ఏం చేయలేదట, యూదుల జనాంగాన్ని ఆయన విసర్జించలేనప్పుడు మనల్ని ఏ విధంగా విసర్జిస్తాం అని ఎప్పుడు మనం విసర్జించే దేవుడు కాదు. మన కొరకు రక్తము కార్చిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, సమాధిని గెలిచి 3వ దినాన తిరిగి లేచిన దేవుడు, త్వరలో మన పరలోకానికి తీసుకెళ్ళడానికి రాబోతున్న దేవుడు. ఆయన ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఏదో ఒకటి కష్టాలు అయితే మళ్ళా దేవుడు మళ్ళా విడిపిస్తాడు. మళ్ళా దేవుడు సందులో మోకరిస్తే మళ్ళా God will remember the compassion in his life. యూదులు ఎన్నో దోషాలు చేశారు దేవునికి వ్యతిరేకం. దేవుడు వారిని అందుకే నిర్గమకాండలో చూసినప్పుడు అదేవిధంగా చూడండి ఒకసారి న్యాయాధిపతులు కనిపిస్తుంది. ఇంకా ద బుక్ ఆఫ్ జడ్జెస్ బైబిల్ తీకారు న్యాయాధిపతుల్లో ఎన్నో సార్లు అనేక సార్లు దేర్ ఆర్ పీపుల్ the most dedicated and anointed people, the most blessed people అన్నారు. ఈ భూమి మీద రంగమని చేసిన ఉన్నతమైన ఆశీర్వాదం కలిగిన ప్రజలు ఎవరంటే యూదు జనాంగం. అటువంటి యూదులను కూడా దేవుడు ఏం చేయలేదమ్మా, విసర్జించలేదు. సాక్షుడు ఆయన ఎప్పుడు కూడా మనం విసర్జించే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. అందుకని ఒకసారి ఆయన వారిని ఏం చేయలేదంట, విసర్జించే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. ఒక సాక్షుడు అందరూ చెప్పలు దేవుని నామమున పడతారు. అందరూ సాక్షి ప్యాసేజ్ని ఎక్కడ కంప్లీట్ చేస్తున్నాడంటే లాస్ట్ వచ్చేటప్పటికి దీర్ఘ శాంతము గలవాడవయ్యింది, నీవు వారిని విసర్జించలేదు. మనలో కూడా విసర్జించే దేవుడు ఎంత మాత్రం కాదు. మనం ఎప్పుడు విసర్జించాలి. అందుకని వాగ్దానం అంతా మనం ధ్యానించుకున్నాం. ఏమిటమ్మా, నిన్ను విడివను, మనకు సముద్రంలో విడిచిపెట్టడు, మనం విడిచిపెట్టేస్తామమ్మా కొన్నిసార్లు దేవుడు. అంతరా మన దేవుడు ఏం చేస్తుంటే కొన్నిసార్లు మన సముద్రం వచ్చింది అనుకోండి, నేను చేస్తాం వీళ్ళు మనం దేవుని విసర్జించేస్తాం, దేవుడికి దూరం అయిపోతాం. అంతేనా కాదా? కానీ దేవుడు మాత్రం మనం విసర్జించే దేవుడిగా. ఆయన విడివని దేవుడు, ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన విడివని దేవుడు, ఎడబాయని దేవుడు. ఎంత గొప్ప దేవుడు చేస్తారా. మన ఎప్పుడు విడిచిపెట్ట, మన కష్టం వచ్చినా విడిచిపెట్ట, మనకి శ్రమ వచ్చినా విడిచిపెట్ట, మనకు అనారోగ్యం వచ్చినా విడిచిపెట్ట, మనకి లేనితనం వచ్చినా విడిచిపెట్టాం. ఎప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు అంత మాత్రము. ఎందుకంటే భూమి ఆకాశములు గతించకపోవచ్చు కానీ దేవుడి యొక్క మాటలో ఒక సన్నైనా పొల్లైనా తప్పిపోదని దేవునికి వాక్యం ఉంది. అదే వాగ్దానం ఏమన్నాడు తెలుసా, నేను విడివని నిన్ను నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను, సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నానని చెప్పింది దేవుడు. ఎప్పుడు మనం విడిచిపెట్టడం, కష్టం వచ్చినా విడిచిపెట్టడు, శ్రమ వచ్చినా విడిచిపెట్టడు, నింద వచ్చినా విడిచిపెట్టు, అవమానం వచ్చినా విడిచిపెట్టు. ఈ దినాలు ఒక్కసారి చేరినా ఇప్పుడు ఈ దినాలు ఎక్కడ చూసినా బలహీనతలే, ఎక్కడ చూసినా కపాలే, ఎక్కడ చూసినా దగ్గులే, ఎక్కడ చూసినా జ్వరాలే. ఎక్కడికి వెళ్ళండి మీరు చూడండి ఒకసారి. నేను చూస్తుంటారు కదా పరీక్ష, ఎక్కడ చూసినా జ్వరం అండి, కప్పం చేసిందండి, ఆవేశం అండి, అంతేనా? కానీ మన కష్టకాలంలో మన కొరకు బాధ్యత కలిగిన దేవుడు అది ఎప్పుడు విడిచిపెట్టడు. మనం అందుకే వాగ్దానం చేశాడు, God made a covenant with his people. తన ప్రజలతో నిబంధన చేస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా, ఇదిగో నిన్ను వీడివను, ఆ పాట కూడా ఉంటది, వీడివని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, ఆపికి నా మంచి యేసయ్యా, ఆపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా, ఏంటంట ఆ పాటలో 3 విషయాలు ఉన్నాయి. ప్రేమించటకు, రక్షించటకు, క్షమించటకు. అది ఎవరంట, మన రాక్షసుడు మెత్తకుడు వేసే అని. క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, క్షమించడానికి అర్హత కలిగిన దేవుడు.
అందుకే అంటున్నాడు, నిన్ను వీడివాను ఎడబాయ. అదే మాట మళ్ళా ఇక్కడ నిహేమి రాస్తున్నాడు సాధ్యం. అయితే నీవు క్షమించటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యము గలవాడవు, దీర్ఘ శాంతమును బహు కృపయు గలవాడవండి వారిని విసర్జించు. కాబట్టి దేవుని కృప గొప్పది, ఆయన ప్రణాళిక గొప్పది, ఆయన ప్రేమ గొప్పది, ఆయన వాత్సల్యము గొప్పది, ఆయన క్షమాగుణము అన్నిటికంటే ఉన్నతమైనది. అటువంటి క్షమాగుణాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. అదేవిధంగా తన ప్రజల పక్షం గొప్ప కార్యం చేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశించుగాక. తల వంచుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ రాజ్యము దేవాన్ని కొందరు ఆచరిస్తున్నాం. ఈ ఆరాధన ఘనంగా జరిగించినందుకు కొందరు ఒకసారి 2 చేతుల పైకి వచ్చేద్దాం. ఈ ఆరాధన ఘనంగా జరిగి 2 చేతుల పైకి వచ్చేద్దాం. అవునైనా తండ్రి, పాటల ద్వారా నీ నామం తెలుసుకున్నా తండ్రి, నీ బలమైన వాక్యం వినిపించాను తండ్రి. అవునైనా తండ్రి, నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడవ తండ్రి. అవునైనా తండ్రి, నేను ఇద్దరు మానవ జాతిని ఎంతో క్షమిస్తున్నాను. నీ 2 చేతులు చాపి ప్రయాసపడి పాపాలు మోచుకుంటున్న సమస్తమైన జనులారా నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతిస్తానని చెప్పిన దేవుడు తండ్రి. నేను క్షమించే సిద్ధమైన మనసు కలిగిన దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, నేను ఆ దీర్ఘశాంతము గలవాడు తండ్రి. నాదే మమ్మల్ని తండ్రి మానవ జాతిని నువ్వెప్పుడు విసర్జించే దేవుడు అంత మాత్రం ఒకటి కాదు. నేను వాక్యం కూడా ప్రతి ఒక్కరిని కూడా దీవించాను. ముఖ్యంగా యూట్యూబ్ కూడా, ఫేస్బుక్ లో ఈ వర్తమానం ఎవరంటున్నారు అందరూ కూడా దీవించినాడు తండ్రి. అందుకని ప్రాముఖ్యంగా హైదరాబాద్ లో బిజినెస్ చేస్తున్న జాయిస్ని దీవించిన. నేను జాయిస్ కార్ కూడా యాక్సిడెంట్ అయిందండి. ఆ కార్ విషయం గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. పదనాలు చేస్తాం. ఇన్సూరెన్స్ అమౌంట్ అంతా 14-15 లక్షలు తిరిగి ఇచ్చాను. సృజన్ సింగ్ భద్రపరిచినాడు తండ్రి. అన్నగారు శాంతిపతి గారు ఇద్దరు రాళ్ళ తండ్రి. చాలా మందిరానికి వచ్చి వాక్యానికి ఒప్పందం ఇచ్చారు. అందరూ ఇచ్చాడు పైకి. అదే తండ్రి న్యూజిలాండ్ జాన్ డేవిడ్ దీవించినాడు తండ్రి. నన్ను ఇస్తారని మరి బిడ్డ ఆరాధ్యాన్ని ఇవారిని దీవించినాడు. నా తేజ జయ తండ్రి బిడ్డను ఆజ్ఞాన్ని తీసుకొని క్యాంపెయిన్ తండ్రి కాకినాడు మంచి తిరిగి ప్రాణం వరకు ఇచ్చి టార్గెట్ చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఐర్లాండ్ వినాయక్ గారు పేజీలు చేస్తున్నారు. ఎక్కువ స్టడీస్ లో గొప్ప కార్యం జరిగిస్తున్నారు. అదే బెంగళూరులో నన్ను ట్రైనింగ్ అవుతుంది తండ్రి. నన్ను సౌజన్యాన్ని దీవించి సౌజన్యాన్ని ఉన్నత భోజనం నడిపిస్తున్నాను. నీకు వందనాలు ఆచరిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి నేను వచ్చిన 22వ తారీఖున నేను వినోద్ వివాహం తండ్రి విక్రమ్ గారు మనోడు ఆ వివాహం కూడా ఘనంగా జరగడానికి ఇప్పుడు దగ్గర ప్లాన్ చేస్తున్నాం. అందరూ శ్రమించారు పైకైతే. అదేవిధంగా తల్లి ఖతర్లో ఉన్న చరణపాలు దీవించడానికి వందన. చరణపాలు భార్యతో మెరిసి గారిని దీవించినాను. నేను చరణపాలు జాబ్లో నడిపించినాను తండ్రి. నేను 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు జీతం తెచ్చుకుని నడిపించాను. ఖతర్లో సాల్మన్ కుటుంబాన్ని జగద్దాస్ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అమెరికాలో సతీష్ ప్రియాని రాజా చిత్రాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కెనడాలో ఉన్న తండ్రి నేను కుమారుడు కుటుంబాన్ని దీవించిన తండ్రి. నేను తండ్రి జాన్ గారిని కూడా ఆశ్రయం తీసుకెళ్ళి క్షేమ గృహాన్ని తీసుకొచ్చాను. నేను నీకు వందనాలు ఆచరిస్తున్నాం తండ్రి. నేను నీకు వందనాలు ఆచరిస్తున్నాం తండ్రి. నేను హైదరాబాద్ బెంగళూరులో నేను కస్తూరి గారిని దీవించినాను కదా. నేను తండ్రి కస్తూరి గారు పెద్ద రాజేష్ కుటుంబాన్ని, సుధీర్ కుటుంబాన్ని, నవీన్ కుటుంబాన్ని కూడా దీవించినాను. టీవీలో తండ్రి ఉన్న తండ్రి మండరాజు బాబు చెల్లి గ్లోరీ వారి బిడ్డలు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను దుబాయ్ లో జాబ్ చేస్తాం. నేను తండ్రి కొనవాచరిస్తున్నాం తండ్రి. నేను తండ్రి నవీన్ దీవించిన తండ్రి గారు కుమారుడు తండ్రి. నా దుబాయ్ లో ఉన్న తండ్రి సింధుకుమార్ గారిని, కృష్ణమోహన్ గారు వారి బిడ్డలు దీవించినాను కదా. నేను అమెరికాలో గోపాలకి కుటుంబాన్ని దీవించిన. ఇంగ్లాండ్ పిహెచ్డీ చేస్తున్న హరితాన్ని కూడా దీవించినాం. హరిత స్టడీస్ ఉన్నతంగా నడిపిపోతున్నాం. నేను కథలు ఆచరిస్తున్నాం తండ్రి. బండి క్యాటరింగ్ పాల్పోవడానికి కుమార్ గారు కూడా ఇచ్చిన స్వస్థపట్టి వదలాం. అందరూ ఫ్రెండ్స్ పై కదా. అదేవిధంగా తండ్రి నేను కొందరు చేసిన కుమార్ గారి హస్బెండ్ గారు కూడా విదేశం నుండి వచ్చారు తండ్రి. ఒక విదేశం అంటే చిత్రమైతే కుమార్ గారి హస్బెండ్ మళ్ళీ విదేశానికి మార్గం సాయం చేయండి. కుమార్ గారు తల్లి గారు తండ్రి గారు ఈరోజు వద్దాకున్నారు తండ్రి. కొంచెం బలహీనలు కూడా వారి కూడా బలమ శక్తాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సర్వం గారి కుటుంబాన్ని దీవించాం. శెట్టి గారిని మంగారిని వ్యాపారాన్ని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కొందరు ఆంధ్ర రెండు పైకెద్దాం. వెంకట్రావు గారు దీవించిన, రత్మాల గారు దీవించిన తండ్రి. జాన్బాబు గారిని, మేరీ గారిని వారి బిడ్డ తండ్రి. నేను అనే తండ్రి తండ్రి అది వెంకటరత్నాల గారి కుమార్తె కుటుంబాలు ఇజ్రాయల్కి వెళ్ళారు తండ్రి. మళ్ళా ఎరుసలేం చూడడానికి వెళ్ళారు. మళ్ళా క్షేమంగా విశాఖపట్నం గృహాలకు తీసుకొచ్చిన ఆచరిస్తున్నాం తండ్రి. నేను వర్ధన్ గారు, కమలం గారిని పరమేశ్వర నడిపించాం. దిలీప్ని కల్పన దీవించిన బిడ్డ దీవించినాం. నేను పాపమ్మ గారు, రేణుక గారు జుడి రాకపోకలని సంధించబడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కొందరు ఆచరిస్తున్నాం. నేను మా సంఘంలో చాలా మంది బుధాలు నొప్పుతో బాధపడుతున్నాం. నేను శారం గారు బెదురులతో బాధపడుతున్నాం. కేశం బుధులతో బాధపడుతున్నాను. కొందరు వీరందరికీ స్వస్థను నన్ను ప్రకటిస్తున్నాం తండ్రి. అన్నమ్మ గారు అల్లుడు తండ్రి.
నేను ప్రసాద్ గారు కూడా రక్షణ ఇచ్చాను. ఇప్పుడైతే విదేశీ వెళ్ళడానికి నేను మార్గం సలహా ఇచ్చాను. అందరూ చెప్పారు. నేను తండ్రి నేను అప్పనాడు గారు దీవించిన అక్కడ కూడా రక్షణ ఇచ్చేయండి. నేను జ్యోతి కుటుంబాలు నడిపేసి స్కూల్ దీవించిన, రవిని జాబ్ కుటుంబాలు దీవించినాం. యశ్వా కూడా నేను తండ్రి నేను కృపణంతులు కుమార్తె రెండో కుమార్తె నేనానికి చిత్రవేత్త లైఫ్ డ్రీమింగ్ చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేనానికి వందలు ఆచరిస్తున్నాం తండ్రి. అప్పలరాజు గారు సువర్ణ గారు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలు కూడా మంచిగా తండ్రి ఆహారం తీసుకొని ఆ బిడ్డలు కూడా ఆరోగ్యంగా వర్ధించడానికి నీ కృపణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేనానికి వందలు ఆచరిస్తున్నాం. కొత్త ఇప్పుడు గారు అత్తగారిని దిరించారు తండ్రి. కుటుంబానికి ఆదరణ అవుతారు నమ్మది దయచేయండి. దగ్గర గారికి అత్తగారు తండ్రి నేను నారాయణ గారిని నిద్రించాను. కుటుంబానికి ఆదరణ అవుతారు నమ్మది ఇచ్చండి. క్రిస్మస్ గారి రాజ్యంలో తండ్రి అని జస్వంతరియాన్ని కూడా మీరు ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. పరిమిళ కూడా మంచి పర్మనెంట్ జాబ్ ఇచ్చాను తండ్రి. రాహిలో కూడా బాగా కట్టున్నాను తండ్రి. నేను కొంచెం నీకు మాత్రం నీ బలవంతో శక్తి నింపుతున్నాం. కమలం గారు కూడా కొంచెం బలహీనాలు కొట్టున్నాను. నీకు మాత్రం నీ బలమ శక్తి నింపుతున్నాం తండ్రి. నేను నీకు వందలు ఆచరిస్తాం. రాజేశ్వరి ప్రసాద్ వారికి ఇచ్చిన బిడ్డలు దీవించడానికి కదా వ్యక్తికి సురేష్ కుమార్ గారు గర్భఫలం ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియాంకకు బుజ్జి గారు కూడా నన్ను గర్భఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను నీకు వందలు ఆచరిస్తున్నాం తండ్రి. యక్షవాకి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు దీవించిన దర్శనపాలగా తండ్రి నేను వ్యక్తి పాలు తండ్రి నీకు వందలు ఆచరిస్తున్నాం తండ్రి. నేను తండ్రి ఇద్దరు అనేకులు రాలేకపోయిన మరొకతను నన్ను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంతోషంగా నలుగురు కుమార్తె కుటుంబానికి దీవించిన తండ్రి. నా కేశవ బంధువులకు రక్షణ ఇచ్చిన కొత్త కేశవ గారి కుటుంబానికి కూడా దీవించిన సారుడు కూడా నా చేతిపై దీవించిన నాకు రక్షణ ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను నీకు వందలు ఆచరిస్తున్నాం తండ్రి. నేను అందరూ నేను సీఎన్ అత్తగారు తండ్రి నేను అద్దరు కృపాసవంత్ గారు నిద్రించాను తండ్రి. ఆ కుటుంబానికి ఆదరణ ఇచ్చాను. మంది విషయాలు అద్భుతకాలు జరిగించి అడ్డంకులు తొలమని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. అజయ్ ప్రవీణ్ మాకు అంతకంతో సర్వీస్ చేస్తున్నా తండ్రి. అజయ్ జాబ్ ఉన్నత నడిపించినాను. నేను ప్రవీణ్ కూడా ఎగ్జామ్స్ కాలేజ్ ఫస్ట్ రావడం తప్పని దయచి నీ మీద గవర్నమెంట్ జాబ్ దయచుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వెంకటరగడ రత్నాల గారి పెద్ద కుమార్ కుటుంబాన్ని వారి వ్యాపారిని, వెంకటరగడ రత్నాల గారి రెండో కుమార్ కుటుంబాన్ని వారి వ్యాపారిని, జాన్బా గారు మేరీ గారు చేస్తున్న వ్యాపారాన్ని కూడా నేను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కృష్ణ గారికి మరిది గారికి కూడా సత్యనారాయణ గారికి బాగాలేనప్పుడు మీరు ఇచ్చిన స్వస్థత బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను వందనాలు ఆచరిస్తున్నాం తండ్రి. నేను కూడిన ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పేరున దీవిస్తున్నాం తండ్రి. నేను నీకు వందనాలు ఆచరిస్తున్నాం. నేను బలిహీనకు వచ్చిన నేను తండ్రి నేను మార్టిన్ గారిని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను దిబోరా గారికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డలు కూడా మేము దీవించినాం. ఇరువురికి మార్టిన్ గారికి దిబోరా గారికి మంచి పర్మనెంట్ జాబ్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను తండ్రి నేను భోజ్ గారికి నేను తండ్రి నేను రూత్ యొక్క భర్త భోజ్ గారు కూడా మందిరానికి వచ్చి వాక్యం అంగీకరించిన గొప్పగా ఇచ్చే దీవెన గారి హస్బెండ్ గారు గణపతి గారు కూడా నేను వాక్యం అంగీకరించి బాపుని తీసుకోవడం గొప్పగా ఇచ్చాను. తాతరా గారు కూడా బాపుని తీసుకోవడం గొప్పగా ఇచ్చాను. యోసని రాజ్యంలో చేర్చుకున్నా తండ్రి. యావదోతు కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. కీర్తన కూడా 10th క్లాస్ లో 540 మార్కులు తెచ్చుకున్నాను. సత్యనారాయణ గారు నేను డైలీ జాబ్ కూడా పర్మనెంట్ అవడానికి కూడా నేను కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. నేను తండ్రి ఈశ్వర లక్ష్మి గారు ముగ్గురు కుమార్తె కుటుంబాన్ని జీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కూడిన ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పేరు దీవిస్తున్నాం తండ్రి. నీకు కొందరు ఆచరిస్తున్నాం. ఈ దినం అనేక రాలేకపోతుంది. వారికి మరొక తరుణం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను పాప గారి కుమారుడు కూడా చౌగుడు వాసన ఇచ్చిపెట్టి నేను దైవత్కల జీవితం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కొందరు ఆచరిస్తున్నాం. అందరూ ప్రసారించాయి కదా. నేను ప్రత్యేకంగా మందిరం కూడా ప్రార్థన చేస్తున్నాం. చాలా మందిరాలకి ఆరాధన చేయడానికి కృపణ దయచేయండి తండ్రి. నేను అతను రాయల తండ్రి కుటుంబాన్ని రమేష్ రాయ్ గారి కుమార్ రాజేంద్ర గారు తండ్రి, శ్రీరాజు గారి కుమారి కుమార్లారి గారు అదే తండ్రి నేను తండ్రి నేను సింతలాయ గారి నాయుడు గారి కుటుంబాన్ని దీవించినాం. జడ్జి గారు రవీంద్రరావు గారు దీవించిన వారి ఇచ్చిన శివజీ గారు కూడా జడ్జి గారు వారి ప్రొఫెసర్ దీవించాం. నేను వారు కూడా న్యాయపక్షం నిలబడడానికి కృపణ దయచేయండి తండ్రి. నేను బెంచ్ గారి స్టెనో తండ్రి, స్టెనో గారి తండ్రి, నన్ను భట్రత్ గారు అందరూ కూడా నేను దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను అని కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. నేను అని కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. అందరూ ఒకసారి పైకద్దా నేను ప్రత్యేకంగా మందిరులకు ఆరాధన చేయడానికి కృపణ ఇచ్చేయండి. నేను దుబాయ్లో ఉన్న తండ్రి నేను రమణ గారి కుటుంబాన్ని, ప్రసాద్ గారి కుటుంబాన్ని తండ్రి, అంతే సదేవ్ గారు తండ్రి, నేను నీకు అందులో కుమారి గారి కుటుంబాన్ని దుబాయ్లో ఉన్నారు అందరూ తండ్రి. ప్రసాద్ గారు తండ్రి, నేను ఎలిసి పాస్ గారిని వారి కుటుంబాన్ని ఎలిసి పాస్ గారిని వారి పరిచయం తండ్రి. నేను సాయి గారిని కిషోర్ గారిని వారి పరిచయం కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను నీకు కొందరు ఆచరిస్తున్నాం. అమెరికా జార్జ్ గారి కుటుంబాన్ని దీవించు, అంగేళ్ళ మోహన్ కుటుంబాన్ని దీవించిన కాదు రెగ్యులర్ నా తండ్రి నేను శాఖ కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను నీకు కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. జెస్సీ గుడికి ఉన్నత ఉద్యోగస్తులుగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ఎత్తేలాంటి కొన్ని బలముతో శక్తి నిమిత్తం తండ్రి నేను నీకు వదల లిల్లీ గారు కూడా నేను నిద్రించాను ఆ కుటుంబాన్ని జాన్ గారిని అందరూ సన్ని కుటుంబాన్ని దీవించి బ్రైట్ కుటుంబాన్ని దీవించినాం నన్ను కన్నా గారు కూడా పెద్ద ప్రార్థన చేసిన తండ్రి కన్నా గారు హస్బెండ్ గారు తండ్రి నన్ను స్వరూప్ గారు కూడా దీవించిన మరి వీళ్ళు డ్యూటీ రాకపోతే జాబ్ ఉన్నత నడిపించినాం మరి బిడ్డల తండ్రి నేను ఎడ్యుకేషన్ లో కూడా ఉన్నతగా బిడ్డలు ఎడ్యుకేషన్ లోకి వెళ్ళడానికి గొప్ప ఇచ్చి కన్నా గారు అత్తగారు బావగారికి మరి అందరికి రక్షణ ఇచ్చండి మరి ఆడపడుతున్న నిద్రించా తండ్రి నేను వారిని రాజ్యంలో చేర్చుకోవడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను నీకు వందలు ఆచరిస్తున్నాం కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరు దీవించి ఆశించమని నీ సన్నిధించి నడిపించమని ఏ నామ పర్యటనకు వచ్చినాం తండ్రి ఆమె ఏ రక్తమే సంపూర్ణ కలుగు కాక ఆమె పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడు వేసుకుంటుంది ఆధారకర్తగా నా పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ కూడిన వాళ్ళకు యూట్యూబ్ లో ఫేస్బుక్ లో వర్తమానం వింటున్న వారికి సంఘ పరిస్థితులు ఇస్తే జరగాలి ఇప్పుడు అలా ప్రభురాకర పరిగెత్తరు సదాకాలం నడిపించింది కాక కూర్చుందాం కానుకలు సమర్పించుకున్న తర్వాత